ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేరేందుకు అనర్హులు, అదే ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని ప్రశ్నించింది. ప్రజా ప్రయోజన వ్యాఖ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికను పరిశీలించింది. 42 మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్ చేసింది. ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రజాప్రతినిధుల కేసుకు సంబంధించి ఈరోజు వేగవంతం చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపైన ఈరోజు విచారణ కొనసాగింది. ముఖ్యంగా చూసే ప్రజా ప్రయోజన వాద్యంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లు కూడా ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ కొనసాగించారు. ముఖ్యంగా చూసి అమికస్ క్యూరీ సమర్పించిన నివేదిక పైన కూడా ధర్మాసనం కూడా పూర్తిగా పరిశీలించింది. ముఖ్యంగా చూస్తే ఇందులో 42 మంది లోక్సభ సంబంధించిన ఎంపీల పైన కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటి దర్యాప్తు మాత్రము చాలా ఆలస్యంగా జరుగుతుందని చెప్పి కూడా ముఖ్యంగా ఈ యొక్క విచారణలో భాగంగా కూడా తెలిసింది. అంతేకాకుండా కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల పైన 30 ఏళ్లుగా యొక్క కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి చాలా చోట్ల ప్రత్యేకమైన కోర్ట్స్ కూడా లేవు. కాబట్టి ఈ యొక్క కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం ఎలా చేయాలనే దానిపైన కూడా సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు కూడా కొనసాగిన నేపథ్యంలో చూస్తే మాత్రము నిందితులు ఏళ్లుగా విచారణకు హాజరు కాకపోవడం కూడా ఒక జాప్యానికి సంబంధించి మరో కారణంగా అమికస్ క్యూరీ కూడా ఈ యొక్క క్రిమినల్ కేసులుంటే మాత్రము ఉద్యోగాల్లో కూడా చేరడానికి సంబంధించి వీలుండదు. కానీ రాజకీయాల సంబంధించి ప్రజాప్రతినిధులుగా ఎలా అవుతారని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఈ యొక్క ప్రజాప్రతినిధుల కేసుకు సంబంధించి వేగవంతం చేయాలి. ఇందులో క్రిమినల్ కేసులు ఎవరైతే ఉన్నాయో వారిపైన యొక్క దర్యాప్తు వేగవంతం చేసి వారికి సంబంధించి పూర్తిగా శిక్ష పడే విధంగా కూడా ఉండాలని చెప్పి కూడా అమికస్ క్యూరీ సంబంధించిన ఒక సమర్పించిన నివేదికను మాత్రము సుప్రీంకోర్టు కూడా పరిశీలించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ కోర్ట్స్ లేవు, అంతేకాకుండా 30 ఏళ్లుగా యొక్క ప్రజాప్రతినిధులపైన కేసులు ఏ కేసులు ఉన్నాయి దానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక నివేదిక సమర్పించాలని చెప్పి కూడా ఇప్పటికే హైకోర్టు కూడా సూచించింది. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి మాత్రము త్వరలో సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, మరి అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి? మొత్తానికి చూస్తే అమికస్ క్యూరీకి సంబంధించిన నివేదికపైనే సుప్రీంకోర్టు ఈరోజు పూర్తిగా దీనికి సంబంధించి విచారణ చేపట్టింది. అయితే ఇందులో చూస్తే మాత్రం 42 మంది లోక్సభ ఎంపీల పైన కేసులు ఉన్నాయి. వారికి సంబంధించి దానిపైనే పూర్తిగా ఒక్కొక్క ఎంపీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, దాని తర్వాత ఆ కేసులన్నీ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక పెండింగ్లో ఉన్నాయి, ఈ కేసుకు సంబంధించి వివరాలన్నీ కూడా అమికస్ క్యూరీకి సంబంధించిన నివేదికలో కూడా పొందుపరిచారు. అంతేకాకుండా ఒక్కొక్కరి వారిపైన చూస్తే 30 ఏళ్లుగా యొక్క కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ యొక్క దీనికి సంబంధించి వారి యొక్క కేసుకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే దేశంలో చాలా చోట్ల కేసు విచారణకు ప్రత్యేక కోర్టులు లేవని చెప్పి కూడా ఒక నివేదికలో కూడా పేర్కొన్నారు. దానికి సంబంధించి ప్రత్యేక కోర్టులు ఎలా ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన పూర్తిగా దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగిన నేపథ్యంలో అమికస్ క్యూరీకి సంబంధించిన నివేదిక మాత్రం చాలా కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఒక ఉద్యోగి పైన క్రిమినల్ కేసు ఉంటే మాత్రం వారికి ఉద్యోగం చేసే అర్హత ఉండదు. కానీ ఇన్ని కేసులు ఉన్నా వారు రాజకీయంలో ఎలా ముందుకు కొనసాగుతున్నారనేది మాత్రం ప్రధానంగా సుప్రీంకోర్టు దీనిపైన ప్రశ్నించిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా అమికస్ క్యూరీకి సంబంధించిన నివేదిక పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగిన నేపథ్యంలో త్వరలో ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.